Home workout or gym workout? Which one is better? I often get these questions from my clients and friends and family. First, let me make one thing clear అనమాట ఇక్కడ. See, హోమ్ వర్కౌట్ ఈస్ మచ్ బెటర్ దాన్ డూయింగ్ నథింగ్. మీరు ఒకవేళ హోమ్ మేకర్ అయినా గానీ, లేకపోతే ఒకవేళ బిగినర్ అయినా గానీ, ట్రావెల్ చేయలేకపోయినా గానీ, హోమ్ వర్కౌట్ అనేది చాలా హెల్ప్ అవుద్దనమాట ఇక్కడ. ఫ్యాట్ బర్న్ అవుతది, క్యాలరీస్ బర్న్ అవుతాయి, తర్వాతొచ్చేసి మీ మజిల్స్ అనేవి స్ట్రెంథెనింగ్ అవుతాయి. ఓవరాల్‌గా మీ హెల్త్ అనేది బాగుంటుందనమాట. బట్ ఇఫ్ యువర్ గోల్ ఈస్ మాక్సిమం బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ అథ్లెటిక్ పర్ఫార్మెన్స్ కానీ, మంచి మజిల్ బిల్డ్ చేద్దాం అనుకున్నా గానీ, ఇక్కడ జిమ్‌కి అడ్వాంటేజ్ ఉందనమాట. ఎందుకు అని అడగొచ్చనమాట. ఇక్కడ ఏంటంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అనమాట. మజిల్స్ గ్రో స్ట్రాంగర్ గ్రాడ్యువల్లీ వెన్ యూ ఇంక్రీజ్ రెసిస్టెన్స్ ఓవర్ టైమ్ అనమాట. ఇన్ ద జిమ్ యూ హ్యావ్ ఎన్ యాక్సెస్ టు డంబుల్స్, బార్బెల్స్, మెషిన్స్, కేబుల్ ఫ్లైస్, ఇలా రకరకాల మెషిన్స్ ఉంటాయి. ఇవి కంటిన్యూస్గా మీ మజిల్స్ మీద టెన్షన్ పెడతాయి అండ్ ఒక ఛాలెంజ్గా ఉంటాయి మజిల్స్కి. ఎట్ హోమ్ రెసిస్టెన్స్ ఈస్ ఆఫెన్ లిమిటెడ్. అట్ ఇనిషియల్లీ యూ కెన్ మేక్ ఎ గుడ్ ప్రోగ్రెస్. ఒక మంచి ప్రోగ్రెస్ అయితే తేగలుగుతారు హోమ్ లో, కానీ ఒక పీరియడ్ ఆఫ్ టైం అయిపోయిన తర్వాత బాడీ అనేది దానికి అడాప్ట్ అయిపోద్ది అనమాట. కాబట్టి రిజల్ట్స్ మే స్లో డౌన్. హోమ్ వర్కౌట్ ఈస్ గుడ్, ఓకే, బట్ జిమ్ ఏంటంటే ఈస్ గుడ్ ఫర్ లాంగ్ టర్మ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్. కానీ నేను చెప్పేది ఏంటంటే మీ బెస్ట్ వర్కౌట్ ఏంటంటే మీరు కన్సిస్టెంట్గా ఏదైతే చేస్తారో అదే మీ బెస్ట్ వర్కౌట్. వెదర్ ఇట్ ఈస్ ఎ హోమ్ ఆర్ జిమ్ డజంట్ మ్యాటర్. సో ఒకవేళ మీరు జిమ్కి వెళ్ళగలుగుతున్నారంటే దట్స్ ఎ గ్రేట్ ఆప్షన్, బెటర్ ఫర్ ఫాస్టర్ రిజల్ట్స్. బట్ ఇఫ్ యూ కాంట్ గో టు జిమ్, నో ప్రాబ్లం, స్టార్ట్ ఎట్ హోమ్, స్టే కన్సిస్టెంట్. కాబట్టి డిసిప్లైన్గా ఉండడానికి ట్రై చేయండి. ఇంట్లో కూడా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, యువర్ రిజల్ట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ కన్సిస్టెన్సీ, నాట్ ఆన్ వన్ లొకేషన్. ఒక జిమ్ మీద డిపెండ్ అయి ఉండదు, కన్సిస్టెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. హోమ్ వర్కౌట్ ఏంటంటే కన్వీనియంట్గా ఉంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది. జిమ్ అనేది ఫాస్టర్ ప్రోగ్రెషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్కి హెల్ప్ అవుద్ది అనమాట. కానీ ఎట్ ద ఎండ్ కన్సిస్టెన్సీ విన్స్ ద రేస్.